హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేము ఆవులకాస్ అయితే వచ్చాము. ఆవులకాస్ వస్తే వచ్చి మాకైతే కందిరీగ అయితే కనిపించింది గాయ్స్. వెనకలో చూపిస్తాను చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అది కందిరీగ. ఆ కందిరీగను తీయడానికైతే పొడవాటి కర్రనైతే నరుక్కున్నాను. ఇప్పుడు ఆ కర్రతోటి ఆ కందిరీగనైతే తీయడానికైతే వెళ్తున్నాను. ఫైనల్ గా అయితే చూడండి తీసేసాను అనమాట. కరడానికి అయితే రాలేదు, అవి అక్కడే ఉండిపోయినాయి. ఆ కందిరీగ గూడు దగ్గర అయితే ఒక్క పురుగు కూడా లేదు. ఆ గూడును అక్కడే జల్లేసి ఆవులు ఎక్కువగా ఇష్టంగా తినే ఒక చెట్టునైతే నరికేసిస్తున్నాను. ఆ చెట్టు కొమ్మలు నరికిచ్చే సమయంలో చాలా సాహసమే చేయాల్సి వచ్చింది. నేనే కాదు, మా గిరిజన గ్రామాల్లో కూడా ఇలాగా ఆవులు మేపే వాళ్ళైతే చెట్లు కొమ్మలు అయితే నరికేసిస్తుంటారు. అప్పుడే ఆ ఆవుల కడుపులు అయితే నిండుతాయి అన్నమాట. ఆ చెట్టు మొత్తం నరికైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఆవులు అయితే ఎంత ఇష్టంగా మేస్తున్నాయో కదా. ఇలా నేను ఒక పక్క నుంచి చెట్లు నరికేసిస్తుంటే ఒక పక్క నుంచి వచ్చి వర్షం అయితే బీభత్సంగా వచ్చేస్తుంది. ఆ వర్షం వస్తున్న లొకేషన్ చూపించడానికి అయితే ఒక పెద్ద చెట్టు అయితే ఎక్కిపోయాను. ఆ చెట్టు పేరు ఏంటో నాకైతే తెలీదు, కానీ మా కువి భాషలో అయితే రాహు చెట్టు అంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అటు నుంచి అయితే వర్షం అయితే వస్తుంది. మబ్బులు కమ్మేయడంతో లొకేషన్ అయితే మంచిగా అయితే కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, చిన్న చిన్న చిలుకలు అయితే పడిపోయినాయి. వర్షం పెద్దది వస్తుండేసరికి నేనైతే చెట్టు దిగిపోయాను. చెట్టు దిగానో లేదు, గాలి వానలతో పెద్ద వర్షం అయితే పడిపోయింది. గొడుగు లేకపోవడంతో నేనైతే ఫుల్లుగా తడిసిపోయాను. తడవకూడదనిసి ఒక చెట్టు కింద కూర్చున్నాను, కానీ అంత పెద్ద వర్షానికి బీభత్సంగా అయితే తడిసిపోయాను. మా గిరిజన గ్రామాల్లో ఆవులు మేపే వాళ్ళ పరిస్థితి అయితే ఇలా ఉంటుందన్నమాట. అప్పుడే మేకలు ఇష్టంగా తినే తేంగల తీగైతే కనిపించింది. అదైతే నరుక్కొని ఇస్తున్నాను. నేను నరికేసి ఇస్తున్నాను తెలిసి చూడండి ఒక మేక అయితే ఎలా వచ్చిందో. ఈ తేంగ తీగల ఆకులనైతే మేకలు ఇష్టంగా తింటాయి. చూస్తున్నారు కదా గాయస్, ఫుల్లుగా అయితే తడిసిపోయాను నేనైతే. కొంచెం వర్షం తగ్గాక కొండ మీద నుంచి అయితే కిందకైతే ఆవులు దించుతున్నాము. నేను ఫుల్లుగా తడిసిపోవడంతో జుట్టు అయితే దులుపుకుంటుండేను. గాయస్, ఇక్కడ చూస్తున్నారు కదా పాము. ఆ పాము అయితే నాకు కాటేయడానికి జస్ట్ మిస్ అన్నమాట, కానీ దాన్ని చంపకుండా అయితే వదిలేసాను. చూడండి ఆవులు అయితే ఎంత బుద్ధిగా మేసేస్తున్నాయో. బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. ఈవిడైతే మా వదిన గారు. 2 కుటుంబాల నుంచి అయితే మేపుతాం అనమాట. వీళ్ళైతే మా పెద్దనే కొడుకులు అనమాట. ఈరోజు అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు, అందుకని ఆవుల కాసి అయితే తెచ్చాను. ఫైనల్ గా 5 o'clock అయితే అయిపోయింది గాయస్. అందుకే ఆవులు అయితే తీసుకెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నాము. ఇవి కూడా చూడండి ఇంటి దారి పట్టేస్తున్నాయి. ఫుల్గా అయితే తలేసేస్తుంది. మరి తడిసిపోయినాను వర్షంలో, ఫుల్గా తడిసిపోతాం అనమాట. గొడుగున్నా కానీ లేనట్టే. మరి చీకటి అయిపోద్ది, మరి 6:30 అయిపోతాయి. అందుకని 5:30కి తీసుకెళ్ళిపోతాము. ఫైనల్గా 5 అయితే అయిపోయింది. ఆవులు ఇంటికి తీసుకెళ్లే సమయంలో అయితే మేకల మందుతో అయితే ఈ మేకపిల్ల అయితే కలలేదు. దాన్ని పట్టుకోవడానికి అయితే వెనకాల తరుముతున్నాను. కొండలు కాసి చాపురాలు కాసి అయితే తిప్పేసిందనమాట. ఫుల్లుగా అయితే అలిసిపోయింది గైస్. ఒక్కసారి నేను అలిసిపోయింది మీకు వినిపిస్తే మీరైతే పక్కా నవ్వుతారు. ఒకసారి వినండి. పాకెళ్ళే సమయంలోనైతే చూడండి గొప్ప బాధ. ఇప్పుడు దొరుకుతుందేమో. ఇప్పుడు అమ్మ నేనే పడిపోతున్నాను. ఓ దేవుడా, ఇదేంటారు ఎంత పద గాయస్. ఖతం, ఈరోజు నా పని అయిపోయింది. మేకపిల్ల చిన్నది కావడంతో పెద్ద పెద్ద తుప్పలను కూడా సింపుల్ గా దూరుకుని పారిపోయింది. చివరికి మేకపిల్ల అయితే కనిపించలేదు. అక్కడ నుంచి మా పాకకి అయితే వచ్చేసాను. ఆవులైతే కట్టేసి ఉంచేశారు. బ్యాక్ కెమెరాలో అయితే బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. ఆ మేక పిల్ల రాలేదు. తర్వాత మా అమ్మ అయితే తేడానికి వెళ్ళింది. గాయస్ చూసారు కదా, మా గిరిజన గ్రామాల్లో ఆవులు మేపే వాళ్ళ పరిస్థితి అయితే ఇలా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్.